ఇటీవల బాపట్ల జిల్లా బట్టిప్రోలు గ్రామంలో ఒక టీడీపీ కార్యకర్త స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ కాలర్ పట్టుకున్నాడు, అతని మీద దాడికి పాల్పడ్డారు అనేది ఆరోపణలు. సో దీనికి సంబంధించి సాక్షి న్యూస్ పేపర్లో హెడ్డింగ్స్ రావటం, దానికి సంబంధించినటువంటి కథనాలు రావటం. సో ఇది సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అలానే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు వాళ్ళు నిన్న ట్విట్టర్ వేదికగా స్పందించడం జరిగింది. చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి ఒక వీడియోను కూడా పోస్ట్ చేయడం జరిగింది. వాస్తవానికి జరిగింది ఇది, కానీ అక్కడ మార్ఫింగ్ చేసి ఫోటోలు పెట్టి మార్ఫ్డ్ ఫోటోలతోటి ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నం సాక్షి చేస్తుంది అని చెప్పి ఆయన స్పందించారు. ఇక లోకేష్ కాస్త తీవ్రంగా స్పందించడం జరిగింది. జగన్ ఫేక్ రాతలు, ఫేక్ ప్రచారాలు ఇంకా మానుకోవట్లేదని, 5 ఏళ్ళు అధికారంలో ఉండి చేసినటువంటి ఫేక్ పనుల వల్లే ఈరోజు 11 సీట్లతో ప్రజలు పక్కన కూర్చోబెట్టారని, అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఇంకా అదే ఫేక్ ప్రచారం, అదే ఫేక్ పనులను నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారని, అసలు అక్కడ జరగనటువంటి విషయాన్ని ఏ టీడీపీ కార్యకర్త కూడా ఎస్ఐ కాలర్ పట్టుకుంటాం కానీ దాడికి పాల్పడటం కానీ జరగలేదని, ఇది పూర్తిగా ఫేక్ అండ్ మార్ఫింగ్ ఇమేజెస్ అని, సో వాటిని సాక్షిలో ప్రచురించి అదే నిజమనేలాగా ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఇటువంటి తప్పుడు కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక అయినటువంటి సాక్షి మీద, సాక్షి అధినేతల మీద చర్యలకు తీసుకుంటానికి ప్రభుత్వం సిద్ధమవుతుందని కూడా ఆయన హెచ్చరించడం జరిగింది.